సుగుణములే ధ్యాని యొక్క యోగ్యత. ధ్యానికి కేవలము ఆత్మానంద మార్గమే కాక లోకహితము కూడా ప్రధానము. అట్లు లోకహితమును కోరుటకు శారీర మానసిక వాక్కులందు కొన్ని కట్టుదిట్టములు చేసుకుని దశవిధ పాపములను పరిహరింపవలెను. ధ్యాన సాధకుడు దశవిధ పాపములను పూర్తిగా పరిత్యజించవలెను. కాయికముగా త్రివిధములైన పాపములు, వాచా చతుర్విధములైన పాపములు, మానసికముగా త్రివిధములైన పాపములు ఉన్నవి. కాయిక పాపములు: 1 ప్రాణాతి పాపము, 2 పరదారాసక్తి, 3 దొంగతనము. వాక్కు ద్వారా ఆచరించు పాపములు: 1 అసత్ప్రలాపములు, 2 పౌరుష్యము, 3 పైశూన్యము, 4 అసత్యము. మానసిక పాపములు: 1 పరధనాసక్తి, 2 పరులయడ అసూయ, 3 నాస్తికత్వము. ఈ విధములైన దశవిధ పాపములను ధ్యాన సాధకుడు చెంత చేరకుండా చూచుకొనవలెను. వాటిని పూర్తిగా పరిత్యజించవలెను. మానవుడు శరీర మనోవాక్కులతో శుభకార్యములనే ఆచరింపవలెను. అశుభములు మానవునికి ధర్మ విరుద్ధమైనవి. శుభమే మంగళమనియు, మంగళమే శివమనియు కదా శాస్త్రము. అట్టి శివంలో లయం కావలనన్న శుభం మానవుని కళ. దీని మూలమున ఇహపరములందు హితమును పొందగలడు. హితము విద్యా సంబంధము, అహితము అవిద్యా సంబంధము. హితము మూలముననే శాంతి, సంతోష, శుభములు చేకూరును. అసలు మానవుని కర్తవ్యమే సర్వభూత హితము. ఆ హితమును అభివృద్ధి పరచుకొనుటయే వాని ధర్మము. ఇట్టి కర్తవ్య ధర్మములతో కాలము గడుపుటే విద్యుక్త జీవితము. మాయా విచ్ఛిన్న చైతన్యమే ఈశ్వరుడు. సర్వమునకు బుద్ధి సాక్షి. అది ఉపాధిగా కలిగి బుద్ధియందు వ్యాపించి చైతన్యముగా నుండును. సర్వబుద్ధి సమిష్టియే మాయ కనుక మాయా విచ్ఛిన్న చైతన్యమే ఈశ్వరుడు. కావున అట్టి ఈశ్వరతత్వమును పొందవలనన్నా మాయా విచ్ఛిన్నత ప్రధానము. మాయా విచ్ఛిన్నతకు విచారణ శక్తి, అదియే వివేకము. అట్టి వివేకమునకు ప్రకృతి సంబంధమైన ప్రతి విషయమును సాధించుకుని హితమే మూలాధారము. జగమంతయు మాయా సంబంధముతోనున్నది. అందుకనియే జగత్తు అసత్యమని తెలిపిరి. అయితే జగత్తు అసత్యమని తెలుసుకొన్నంత మాత్రమునగాని, మనలో కొన్ని లోపములు ఉన్నవని తెలుసుకొనంత మాత్రమునగాని మానవుడు ఉన్నత సత్య పదవిని చేరజాలడు. గుణముల అభావం వల్ల వృద్ధి పొందజాలడు. బహుశః వృద్ధి పొందుటకు క్షేత్రయోగ్యత కలుగవచ్చును. ఇట్టి యోగ్యత పొందిన క్షేత్రమున మంచి సుగుణములను బీజములను నాటి విచక్షణ అను నీటిని పారించవలను. కాల పరిపక్వత వలన ఫలము లభించును. సుగుణ బీజమును నాటకపోయిన ఎడల క్షేత్రమునందు యోగ్యత లేని కలుపు పెరిగి చక్కని ఉద్యానవనమునకు బదులు చీకి ముండ్లతో చేరిన అరణ్యముగా తయారగును. అవివేకము వల్ల లేదా అహంకారమున గుడ్డితనము వల్ల గుణముల అభావము పొందియు శ్రద్ధా పరిశ్రమలతో కూడిన సుగుణ సంపత్తి పొందకపోయిన ఎడల సాధకుడు జీవిత శూన్యుడై జీవితమున రుచిలేని శుచికే విసుగు కలుగుచున్నది. కేవల శూన్యము అను తీర్మానము పొందును. ఇట్టి అవస్థయందు మనసు బలాత్కారమున ఒత్తిడి పొంది తికమొకలతో తగు సుగుణ వృద్ధి పొందలేకున్నది. ఇట్లు అణగత్రొక్కబడిన మనసు బహు ప్రమాదకర విపత్తుగా పరిణమించును. ఏదో ఒక హెచ్చరిక లేని నిమిషమున అగ్నికణము టపాసు మందులో పడి పేలునట్లు సాధకుడు పొందిన సర్వాభివృద్ధియు అంతయు నాశనము పొందును. కేవలము సుగుణముల అభావమును పొంద యత్నించునతడు శక్తిహీనుడై నిశ్చేష్టితుడై సజీవ మరణమును అనుభవించును. తెల్లబారిన అతని ముఖము శవతుల్యమై నిరుత్సాహముగా కనబడును. వివేకము లేని ఆతురత కలవాడు శ్రద్ధ ఉండియు తనకు తెలియకయే ఇట్టి దురవస్థ అనబడు ఇరుకు సందులలో ఆత్మహత్య అను సంకటమునకు పాలగుచున్నాడు. మనసున సుగుణ సంపద పొంది యత్నించు పరిశ్రమ లేనందువలన ధీరులు కూడాను సంవత్సరముల కొలది తపస్సులు చేసియూ దిక్కుతోచకపోవుట లేక వారు నడుచు బురదలోనే జారిపడుట తటస్థించుచున్నది. అందువలన గుణ అభావము పొందుట అత్యావశ్యకమైనను అతి ప్రమాదముతో కూడి ఉన్నది. సుగుణ మనస్సు సదా వ్యవహరించుచుండును. నిర్వ్యాపారముగా ఉండజాలదు. ఆశలను అణగద్రొక్కి నిరాశను స్థాపించును.
సుగుణ మనస్సు ఓర్వలేని తనమును తొలగచేసి ఇతరుల శ్రేయస్సును చూచి ఆనందించును. అది హాని చేయుట మాని మేలు చేయుటకు ప్రయత్నించును. సహనము పొందుటే కాక క్షమ కూడా చూపును. అసత్యమునకు లాగక సత్యమునే పొలక ఉవ్విళ్ళూరును. సుగుణ మనస్సు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారముల నుండి తొలగింపబడి శాంతమునకు, భ్రమకు దూరమై నిత్యక్షేమమును కోరుచుండును. అట్టి మనసు నుండి నిర్మల ప్రేమామృతధార నిరంతరము ప్రవహించుచుండును. సుగుణ మనస్సు శక్తివంతమై వ్యవహరించగల, వృద్ధి పొందగల చక్కని గుణభావములను కలిగి ఉండును. ఇది కేవలము నిర్గుణ, నిర్మల, నిరాలంబన మనస్సని చెప్పవచ్చును. శిక్షణ పొందిన మనస్సు అద్వితీయ ఏకాత్మయందు లయము పొందును. కాని అంతర్గత విశ్రాంతిని అనుభవింపగల భాగ్యము మానవులలో ఉండియూ పరిచయములేనందున నిజమైన శాంత, అచల, సత్య స్వభావములకు పరదేశీయులై ఉన్నారు. ఇప్పటి ఆశాపాశములు, అల్లాటములు, అల్లకల్లోలములతో కూడిన జీవిత సముద్రమున విశ్రాంతినివ్వగల సత్యద్వీపము ధ్యానమొక్కటియే. విషయ ప్రపంచమును గమనించినప్పుడు కూడాను వేదాంత సత్యమే గోచరము కావలెను. లక్షల సంవత్సరములకు మునుపు ఈ ప్రపంచం యొక్క స్థితి గమనించండి. సృష్టి సమయమున ఈ ప్రపంచ గోళమంతయు 2 అంశములతో నిండి ఉండెను. ఒకవైపున అగ్నిపర్వతముల యందలి లావా వంటి ప్రవాహం యొక్క ప్రమాదపు ఆందోళన, ప్రళయ సూచక భయంకర లావా ప్రవాహములు భూగర్భము నుండి పైకి పొంగుచుండెను. మరియొక వైపు సూక్ష్మాది సూక్ష్మ క్రిమి సంతానము కండ్లకు గోచరము కాక నీటి గట్టులలో, రాళ్ల సందులలో ఎట్టి శక్తియు ప్రకటింపక స్తబ్దత గాంచి ఉండెను. అయినను వాటి తేజము మాత్రము సురక్షితముగా నుండెను. ఈ 2 సముదాయములలో దేనియందు మీరు నమ్మకముంచగలరు చూడుడు. వీటిని విమర్శించు సమయములందు నిజముగా క్రిమి సంతానమును ఎవరూ లక్షించి ఉండరు. విసరి వీచు భూకంపములను, ప్రళయ సూచక లావా ప్రవాహములను ఎదుర్కొని ఈ క్రిమి సంతానము జీవించి ఉండగలుగుట సాధ్యమని ఎవరైనా తలంతురా? కాలగతి ఎట్లు తీరినదో ఎవరూ ఎరుగజాలరు. ప్రాణశక్తి, దైవ సంపద, కళ, గానము, నృత్యము, శాస్త్రములు, అవతార పురుషులు, మతములకై ప్రాణములు కోల్పోయినవారు, పావనులు వీరితో కూడాను భూగోళ చరిత్ర నిండిపోయినది. చైతన్యము చూచుటకు నిరాడంబరముగా ఉన్నను ప్రళయావేశముల కన్నా బలవంతమైనది. ప్రళయావేశములు ఒక్కొక్క సమయములో తమ శక్తి వల్ల మోహబుద్ధులను కావించి దానియందు మిక్కిలి నమ్మకము కలిగించు చమత్కారము కలిగి ఉన్నవి. అది తాత్కాలికమే, శాశ్వతము కాదు. కాని పైన తెలిపిన ప్రశాంత స్థితియందు పూర్తిగా నిమగ్నులు కాగలిగిన ఎడల మానవులు చైతన్య సత్య ఆవరణములయందు నిజముగా ప్రవేశించవచ్చు. అంతకన్ననూ పొందదగిన పదవి వేరు లేదు. ఇట్టి సూక్ష్మాతి సూక్ష్మ క్షణిక ప్రశాంత ఆవరణమును మానవులు జ్ఞానపూరిత ప్రయత్నము వల్ల, ధ్యాన సాధన వల్ల ప్రవేశింపగలిగిన ఎడల ఆ చైతన్య పదవిని పొంది దాని పూర్ణ ఫల వైభవమును అనుభవించగలిగిన ఎడల మానవులు దైవ పదవి అను జీవిత గమ్యస్థానమును పొందుదురు. పరిచయ భాగ్యములేని దోషము వల్ల అట్టి స్థానమును పొందలేకున్నారు. అట్టి పరిచయ మార్గదర్శియే ఈ ధ్యానము. కనుక ప్రశాంత క్షణము యొక్క చక్కని పోలికను, స్వభావమును మనస్సుకు నచ్చినట్లు తెలియచేసి మనస్సును శక్తిపూరితము గావించుట ఇప్పటి అందరి ధర్మముగా ఉన్నది. అట్లు చేయకుండినా ఇట్టి ప్రశాంత క్షణమును శూన్యమనియు ఖాళీ అనుభవమనియు పొరపడగల అవకాశము కలుగగలదు. ఒక్కతూరి ఇట్టి చైతన్య క్షణమును శక్తిపూర్ణమైన క్షణమని తెలుసుకొనిన ఎడల మానవులు క్రమముగా అభివృద్ధి పొంది సత్యస్వరూప ఆత్మానుభవము పొందగలరు. ఇట్టి భావమును ఆదర్శముగా ఉంచుకొని ఇక మీదట ధ్యానమును, మనోజపమును సాధించవలను. ధ్యానమునకు 2వ స్థానమే సమాధి. ధ్యానము అష్టాంగయోగములలో 7వదిగానున్నది. ఇట్టి పవిత్రమైన సమాధికి సమీపమునున్న ఈ రాచబాటను వీడకుడు. సర్వసాధనలకు మూలాధారమైనది ఈ ధ్యానము.